నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఎక్స్క్లూజివ్. నమస్తే సార్, నమస్తే. బాగున్నారా అండి? యా మీ బండిలో పెట్రోల్ ఉందా? మా బండిలో ఉంది. మీ బండిలో ఉందా? యా మా బండిలో కూడా ఉంటుందా? ఉంటుంది. ఆ. బట్ పరిస్థితుల ప్రభావం వల్ల మార్పులు చేర్పులు జరగవచ్చు. సార్, ఇప్పుడు స్ట్రైట్ టు ద పాయింట్ సార్. అంతర్జాతీయంగా ఈ యుద్ధం వల్ల భారతదేశంలోని పెట్రోల్, డీజిల్, సిఎన్జి గ్యాస్ వినియోగదారులపై ఆ సప్లై చైన్ ఎంతవరకు ప్రభావం చూపించింది ఇప్పటిదాకా? అంటే ఇప్పుడు జనరల్గా ఏముంటుందంటే మన గవర్నమెంట్ దగ్గర ఒక 60 to 90 days వరకు బఫర్ స్టాక్ అనేది ఎప్పుడు మెయింటైన్ చేస్తారు. అలాగే మన దగ్గర కూడా రిఫైనరీస్ ఉన్నాయి. మధుర ఉంది, వైజాగ్ ఉంది, ఎంఆర్పిఎల్ ఉంది. అంటే బయట నుంచి వచ్చేటి కాకుండా మన దగ్గర కూడా రిఫైనరీస్ ఉన్నాయి. అయితే ఏంటంటే మనకు అంత సరిపోదు కాబట్టి మనం బయట నుంచి ఇంపోర్ట్ చేసుకోవాల్సిందే. గతంలో మనకు రష్యా నుంచి వచ్చేది మీకు తెలుసు, ప్రభావం ట్రంప్ బెదిరింపు వలన కొద్దిగా ఆగిపోవాల్సి వచ్చింది. అదే రకంగా మనకు ఇరాన్ వీటి నుంచి కూడా మన కరెన్సీలో వచ్చేది. ఈవెన్ రష్యా అండ్ ఇరాన్ వీళ్ళతోని మనకు మన కరెన్సీలో వచ్చేది. వేరే వెనిన్సులా ఇవన్నీ మిగతా కంట్రీలో కనుక పర్చేస్ చేస్తే, అరబ్ ఎమిరేట్స్ అక్కడ నుంచి చేస్తే మనకు డాలర్ రూపంలో కొనాల్సి వచ్చేది. సో డాలర్ రూపంలో కొనాలనుకున్నప్పుడు మన కరెన్సీ వాళ్ళ కరెన్సీ హెడ్జింగ్ ఛార్జెస్ కూడా మన పైన భారం పడుతుంది, కన్వర్షన్ దీనివల్ల. కానీ ఇప్పుడు ఏమైందంటే మనము ఏదైతే అవకాశం ఉంది మన రూపీలో వచ్చే అవకాశాన్ని మనం కోల్పోయాం. సో కోల్పోయామంటే ఒక రకంగా సప్లై కోల్పోయాము, ఒక రకంగా ఆర్థికంగా కూడా మన మీద భారం పడుతుంది. చిన్న ఇబ్బంది అయితే ఉంది, అక్కడ ఉంది. సో ఇప్పుడు ఏదైతే ఇజ్రాయెల్ అండ్ అమెరికా ఇరాన్ మీద ఏదైతే దాడి చేస్తుందో, వాళ్ళు ఏదైతే జరుగుతుందో, దానివల్ల హార్మోజ్ ఏదైతే మనకు ఆ ప్యాసేజ్ అనేది ఉంది, స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ 33 kilometers స్ట్రెచ్, అది వెడల్పది. సో అది కంపల్షన్గా అక్కడి నుంచే రావాల్సి వచ్చింది. కాబట్టి ఒకటో రెండు మన దాని మీద కూడా ఏదో అటాక్ చేసినట్టున్నారు. సో ఈరోజు వినికిడి పొద్దున్న సమాచారం ఏంటంటే మన ఇండియన్ వీటిని కూడా వదులుతాము అనేది చెప్పారు. బట్ అది ఎంతవరకు మనకు వరకు వచ్చేంతవరకు దాన్ని నమ్మలేం. ఈవెన్ రష్యా నుంచి కూడా 20,000 barrels ఏదో వచ్చేది ఉంది, అంది వేలో ఉంది, వస్తుంది అంటున్నారు. బట్ ఇవన్నీ దూరపు అంటారు కదా, దూరపు అన్న మాదిరిగానే ఉంది. అయితే ఇక్కడ ఏమవుతుందంటే మన రాష్ట్రంలో, మన దేశంలో 3 ఆయిల్ కంపెనీలు ఉన్నాయి. ఓఎంసీ అంటాం, ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్. వీళ్ళు ఏం చేస్తున్నారంటే పెట్రోల్ డీలర్స్ మీద ఎప్పటికి కూడా వాళ్ళ ప్రెషర్ ఉంటుంది. అంటే కార్పొరేట్ స్టైల్ ఎలా ఉంటుంది, ఎంతసేపు ప్రెజరైజ్ చేయటము, వాళ్ళకి కావాల్సింది తీసుకోవటం అనే ధోరణి ఉంటుంది. నేను ఏమైపోతానో వాళ్ళకి సంబంధం లేదు, డీలర్ ఏమైపోతాడు అనేది లేదు. అయితే దానికి తోడు ఇప్పుడు ఏమైపోయిందంటే మాకు క్రెడిట్ ఇచ్చేవాళ్ళు. ఆ క్రెడిట్ కూడా ఎందుకు ఇచ్చేవాళ్ళంటే, మేము కూడా కొందరికి మార్కెట్లో క్రెడిట్ ఇవ్వండి, కస్టమర్స్ని గ్రాప్ చేయండి, మీరు వేరే కంపెనీలకు పోకుండా మీరు కూడా క్రెడిట్ ఇవ్వండి, మేము మీకు సపోర్టుగా మేము కూడా ఇస్తాం. అంటే ఈ క్రెడిట్ ఎలా వర్క్ అవుతుంది సార్, ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. అంటే క్రెడిట్ అంటే ఇప్పుడు సపోజ్ నేను ఒక 20,000 liters ట్రక్ కనుక తీసుకుంటే, నేను డబ్బులు కట్టినా కట్టకపోయినా, ఎక్కువ తక్కువ ఉన్నా కూడా మాకు పెట్రోల్ డీజిల్ అనేది మాకు వచ్చేస్తుంది. అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టు 20,000 లీటర్లు ఓ 50 లక్షలు అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ 20 లక్షలే, 20 వేసుకోండి, 25 లక్షలు అనుకుందాం. ఈ 25 లక్షలు మీరు కట్టినా కట్టపోయినా మీ దగ్గరికి ఫ్యూయల్ వస్తుంది. ఓకే, మళ్ళీ మేము సేల్స్ అయినా కొద్ది కడుతూ ఉంటాం, మళ్ళీ అది రొటేషన్ అవుతాం. దానికి ఏమైనా టైం లిమిట్ ఉందా? అంటే ఒక్కో కంపెనీలో ఒక్కో సిస్టమ్ ఉంది. ఇప్పుడు హెచ్పిసి అనేది టైం లిమిట్ ఏం లేదు, అవసరమైతే సేల్స్ ఎక్కువైనా కూడా పెంచుతూ ఉంటారు. సో ఇక్కడ ఐఓసీలో వచ్చేది ఏముందంటే రివాల్వింగ్ ఫెసిలిటీ అని ఇచ్చారు 5 days. బీపీసీలో కూడా అలాగే ఉండి ఈ మధ్యలో వాళ్ళు కూడా తగ్గించేశారు. సో ఇప్పుడు ఏమవుతుంది, ఏదైతే యుద్ధం దీని విషయంలో మాకు క్రెడిట్ అనేది ఓవర్ నైట్ తీసేశారు అన్ని కంపెనీలు. మీకు రేపటి నుంచి మీరు మా బాకీ ఉన్న డబ్బు కట్టాలి, మీకు రేపటి నుంచి పెట్రోల్ డీజిల్ కావాలంటే ఆ అమౌంట్ కూడా మీరు కట్టాలి. అంటే ప్రతిరోజు డబ్బులు కడుతూనే ఉండాలి. అంటే మేము కట్టకపోయి వచ్చే ఫెసిలిటీ పోయింది అనుకోండి ఇప్పుడు. కరెక్ట్. సో ఇప్పుడు మేము ఏదైతే ఒక అమౌంట్ తీసుకున్నాము, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 50 లక్షలు తీసుకున్నాం అనుకోండి, ఈ 50 లక్షలు నేను మార్కెట్లో ఇచ్చి ఉంటా. అవును. నేను వెళ్ళి కస్టమర్ నువ్వు కట్టు అంటే నా దగ్గర లేవంటాడు. అవును. నువ్వంటే నేను నీ దగ్గర డీలర్ కాబట్టి సప్లై నీ దగ్గర నుంచి రావాలి కాబట్టి నేను నీకు కట్టుబడి ఉండాల్సిందే. సో ఇక్కడ ఏమవుతుంది, ఆయిల్ కంపెనీ ఏం చేస్తుంటే, నువ్వు నాకు సంబంధం లేదు, నువ్వు నాకు 50 లక్షలు కట్టు, రేపటి నుంచి నీకు ఎంత ప్రోడక్ట్ కావాలి అంత డబ్బు కట్టాల్సిందే, అలాగైతేనే నీకు పెట్రోల్ డీజిల్ వస్తుంది. వాళ్ళ దగ్గర ఫ్యూల్ అయితే ఉంది కానీ డబ్బులు ఇస్తేనే ఇస్తారు. దీనికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దీన్ని వాళ్ళ దృష్టికి వెళ్ళిందా లేదా తెలియదు. అంటే వాళ్ళ నాలెడ్జ్లో లేకుండా జరగదు.
వాళ్ళు మరి దీన్ని వద్దు, ఈ క్రైసిస్ పీరియడ్లో మీరు ఈ డబ్బుల విషయం కలెక్షన్ కనుక పెట్టుకుంటే ఈ ఆర్టిఫిషియల్ ఇది వచ్చేస్తుంది, స్టాక్ హోడి అందరు దాచి పెడతా ఉంటారు. ఇప్పుడు 5 లీటర్లు తీసుకెళ్ళి పెట్టుకుంటాడు, 20 లీటర్ పెట్టుకుంటాడు, డీజిల్ బ్యారెల్ పెట్టుకుంటాడు, షార్టేజ్ క్రియేట్ అయిపోతుంది. సో ఈ షార్టేజ్ క్రియేట్ అయిపోతే మన దగ్గర ఉన్న బఫర్స్ ఏదైతే ఉందో స్టాకు, అది తొందరగా మనం చేయాల్సి వస్తుంది. అంటే ఆ స్టాక్ వచ్చేంత వరకన్నా దీన్ని కాపాడుకుంటూ చేయాలనేది మ్యాచ్ అవ్వదు. సో ఆ పానిక్ వల్ల ఇదంతా జరుగుతుంది. నిజానికైతే మన దగ్గర ప్రస్తుతానికైతే లేదు. ప్రస్తుతానికి అంటే నెక్స్ట్ వచ్చే 10 రోజుల్లో ఏం జరుగుతుందో చెప్పలేం. పానిక్ అని కాదు నేను అనేది, నిజానికి పెట్రోల్ అయితే మన దగ్గర ఉంది. దానికి కొరత లేదు, దేశం మొత్తం మీద కొరత లేదు. అంటే అది కూడా ప్రస్తుత పరిస్థితికి ఉంది. తర్వాత ఒకవేళ ఈ పానిక్ వల్ల ఏమైనా జరిగితే షార్టేజ్ రావచ్చు. జరిగి అక్కడి నుంచి మనకు సరుకు క్రూడ్ ఆయిల్ అందకపోతే ఇట్ స్టార్ట్స్. బట్ అందితే ఇంకా మామూలు సర్క్యులేట్ అవుతుంది, రొటేషన్ అవుతుంది కదా. సరే, ఇప్పుడు మీరు ఈ షార్టేజ్ ఇవన్నీ చెప్పారు కదా, దేశంలో అనునిత్యం జరిగే పర్సనల్ ట్రావెల్ అనుకోవచ్చు, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అవ్వచ్చు, ఇప్పటిదాకా కొంత ఎఫెక్ట్ అయితే చూపించుంటుందిగా. చూపించింది. ఇక ముందు అంటే ఒకవేళ అక్కడ పరిస్థితులు మనం చెప్పలేము, ఇప్పుడు మీ దగ్గర ఉన్న విధి విధానాలు బట్టి ఇంకా ఎన్ని రోజులు ఈ ఇబ్బంది ఉండొచ్చు? అంటే యుద్ధం దాన్ని బట్టి కదా. యుద్ధం వదిలేసేయండి, మన దగ్గర ఉన్న సరుకుని బట్టి. మన దగ్గర సరుకు ఒక 10-15 రోజుల వరకు అయితే ఇబ్బంది రాకపోవచ్చు. అంటే మనం మాక్సిమం తీసుకోలేం కదా, మినిమం అనేది పెట్టుకుంటేనే మనము ఇదవుతాం. సో 10-15 రోజుల వరకు అయితే మనకి ఏ ఇబ్బంది లేదు, రాదు. మామూలుగా ఎవరికి అవసరం ఉన్నంత వరకు వాడుకుంటే తప్ప. అంతే. ఇప్పుడు తక్కువైనా తీసుకెళ్ళినోడైతే మళ్ళీ వాడతాడు కదా. ఏదైనా ఒక సర్కిల్ రొటేషన్ అవుతూ ఉంటుంది. ఓకే, సరే, మనుషుల్ని కాసేపు పక్కన పెడతాం. ఈ యుద్ధ ప్రభావం, ఈ కొరత, ఈ డిస్టర్బెన్స్ వల్ల సరుకు రవాణాపై కూడా ప్రభావం ఉందా? ఉంటుంది. అంటే ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ ప్రతిదీ, ఇప్పుడు మనం ట్రాన్స్పోర్ట్ రైల్వేస్ తీసుకోండి, ఎయిర్పోర్ట్ ఫ్లైట్స్ తీసుకోండి, మామూలు ట్రాన్స్పోర్ట్ అనుకోండి, లోకల్ ట్రాన్స్పోర్ట్ ఉంది, లోకల్ ట్రాన్స్పోర్ట్ కూడా ఉంది కదా. ఆటోస్ ఉన్నాయి, డీసీఎంలు ఉన్నాయి, పెద్ద లారీలు ఉన్నాయి, చాలా ట్రాన్స్పోర్టర్స్ ఉన్నారు. అంటే ఈ రవాణా అనేది 24 గంటలు నడుస్తూనే ఉంటుంది కదా, ఎక్కడో ఒక చోట ఏదో ఒక చోట జరుగుతూనే ఉంటుంది. హైవేస్లో దీని ఇంపాక్ట్, ఒకవేళ డీజిల్ కనుక ఇలాగే షార్టేజ్ అయితే హైవేస్లో ఇంపాక్ట్ బాగుంటుంది. ఓకే, ఎందుకంటే నెంబర్ ఆఫ్ ట్రక్స్ వాల్యూమ్ ఎక్కువ ఉంటుంది. సో వాళ్ళు ఈ రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రం ఇంకా పోతూనే ఉంటారు కదా. సో అట్లా దానిపైన బాగుంది. అది కాకుండా మనము 4 వీలర్స్ ఉన్నాయి. ఇప్పుడు 4 వీలర్స్ డీజిల్ వెహికల్స్ కూడా వచ్చాయి. మనకు అప్పుడు డీజిల్ కార్లు అంటే తక్కువ ఉండేవి. ఇప్పుడు కంపారిటివ్లీ పెట్రోల్కి డీజిల్కి ఈక్వల్గానే మనకు డీజిల్ కార్ కూడా వచ్చేసాయి. సో న్యాచురల్గా సిటీలో కూడా మనకు డీజిల్ కార్స్ కన్సంప్షన్ ఉంది. అయితే ఇప్పుడు మనకు ఐటీ వాళ్ళకి ఏదో వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చారనుకోండి, దాని పర్సంటేజ్ ఎంత. సో అట్లా ప్రతిదానికి ఒక పర్సంటేజ్ వైపు కనుక పోతే ఇది అవుతుంది. అయితే ఈ మధ్యకాలంలో మన కోవిడ్ అప్పటి నుంచి ఈ వర్తకులు అంటే రీటైల్ కూరగాయలు అమ్మే వాళ్ళు కానీ ఇట్లా ఉంటారు కదా కొంతమంది, వాళ్ళు కొన్ని ఆటోలలో పెట్టుకొని అమ్ముకునే వాళ్ళు ఉన్నారు. 2 వీలర్ మీద కూడా వెనకాల కట్టుకొని వచ్చి ఇళ్ళ దగ్గరికి వచ్చి అమ్ముకునే వాళ్ళు ఉన్నారు. ఈ పెట్రోల్ వల్ల ఏమైతే వాళ్ళకు కూడా భారం అయిపోతుంది. వాళ్ళు ఏదో అమ్ముకొని వాళ్ళ జీవనోపాధి ఏ రోజుకి ఆ రోజు వాళ్ళు సంపాదించుకొని బతకాలనుకునే వాళ్ళు, ఇది వాళ్ళపైన కూడా ప్రభావం ఉంటుంది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. DTHలో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.